జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఒలిగొండ మండల సిపిఐ కార్యదర్శి సెలగంచి వీరస్వామి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మె దేశవ్యాప్త సమ్మెకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ అన్ని వామపక్ష ప్రజా సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక 50 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, తర్వాత పట్టణాల్లో పనిచేసే కంపెనీల్లో పనిచేసే కార్మికులు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి కార్మికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలపైన అనేక రకాలుగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కొన్ని 44 చట్టాలను కోరి తెచ్చుకున్నటువంటి చట్టాలను ఇవాళ కాలరాష్ట్రానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఆ 4 చట్టాలను కాలరాసి 4 కోట్లుగా విభజించిన తర్వాత కార్మికుల ఇవాళ వాళ్ళ బతుకులు జీవనోపాధి మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి, దరిద్ర రేఖకు దిగున్నటువంటి పరిస్థితి, వాళ్ళ నిత్యావసర వస్తువులే కానీ అనేక రకాల కూడా ఇలా కార్మికులపైన, గ్రామీణ పేదలపైన అనేక రకాలుగా ఇలా దాడులు చేస్తున్నటువంటి వాస్తవంగా ఇలా బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. అదొక్కటే కాకుండా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మత కొల్లాలు సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా వ్యవసాయ కూలీలే కావచ్చు, రైతులే కావచ్చు, ఇవాళ గ్రామంలో ఇవాళ దేశానికి తిండి పెట్టేటువంటి వాళ్ళు, ప్రాముఖ్యత కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇంకోటి పట్టణ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా కార్మికులు, కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళు ఆ రకంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళంతా ఉత్పత్తి సాధకులు. ఇలా ఉత్పత్తి సృష్టించేటోళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు దేశానికి సంపదను సృష్టించేటటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తుల మీదనే కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను కూడా దారదత్తం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని కూడా రేపు జరగబోయే 9వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మెకు అన్ని వ్యవసాయ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలే కావచ్చు, రైతు సంఘాలే కావచ్చు, కూలీ సంఘాలే కావచ్చు, అనేక సంఘాలు కూడా రేపు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఆ సంఘంలో భాగంగా కూడా మేము కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మండల సమితి అధ్యక్షులు సంఘీభావం తెలుపుతూ ఉన్నది. ఇది అధిక సంఖ్యలో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా పాల్గొనవలసిన అవసరం ఉండదని కూడా ఎంతైనా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. దాదాపుగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా మనం ప్రయత్నం చేసినటువంటి అవసరం ఉన్నది. కార్పొరేట్ శక్తులకు దారదత్వం ఆస్తులనే కాకుండా ఇవాళ అనేక కుంభకోణంలో కూరుకుపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఒక్కొక్కటి కాదు 32 మంది వాళ్ళ పార్లమెంటులో ఉన్నారంటే మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఇంకా గమనించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రేపు అందరూ కూడా మండల పట్టణ ప్రాంతాలలో కూడా జయప్రదం చేయాలని కూడా కోరుతూ ఈ అవకాశం